నా జీవితాంతం ఒక వ్యక్తిని నేను తిట్టుకుంటూ ఉంటాను. ఆ వ్యక్తి పేరు పల్లా శ్రీనివాస్ గారు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం 94% సీట్లు గెలిచినాయి. 175 స్థానాల్లో 164 స్థానాలు గెలిచినాం. ఇంకో పక్కన మంగళగిరిలో 91,000 పైచీలక ఓట్ల మెజార్టీతో నేను గెలుస్తున్నానని వచ్చింది. చాలా ఉత్సాహపడ్డా. రికార్డు కొట్టామరా ఈసారి అనిపించింది. ఒక్క క్షణం కూడా లేదు అది. మావాడు వచ్చి అంత సీన్ లేదు సార్, పల్లగా రికార్డు కొట్టేశాడు అన్న. అరే పోన్లేరా భయ్, కనీసం నంబర్ 2 వస్తామేమో అనుకున్నాను. సర్టిఫికేట్ తీసుకున్నాక వెళ్ళా. బయటకు వచ్చే లోపల మా పిఆర్ వచ్చి, సార్ పొరపాటున నంబర్ 2 అంటారు, మీరు ఇప్పుడు నంబర్ 3 అయ్యారు సార్ అన్నారు. అదేమైందబ్బా అంటే భీమిలి నియోజకవర్గం నంబర్ 2 కొట్టేసింది సార్. ఆ రోజు అక్కడి నుంచే నేను పల్లా శ్రీనివాస్ అన్నకు ఫోన్ చేసి, అన్న జీవితాంతం మిమ్మల్ని నేను గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పా. ఆయనలో గొప్పతనం ఉందండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఉత్తరాంధ్రలో నేను శంకరావం కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కూడా అడిగాను కారులో, అన్న మీ బలం ఏంటి, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎంత ఇసుకిచ్చినా ఇసుక రాదు, ఎంత ఎవరికి క్షణిక ఆవేశం ఉండదు, ఎట్లా మీకు ఇది చేయగలుగుతున్నారని అడిగినప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్పాడు. ఆ నవ్వుతోనే అందరినీ పడేసిన వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారికి. ఇంకో పక్కన ఎన్నికలప్పుడు మనకు అండగా నిలబడి, మనకు సమస్యలు ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉండి నవ్వుతా. ఈరోజు కారులో ఆయన చెప్పారు, పార్లమెంట్లో నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఒక సత్యవేడులో అన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ అని చెప్పిన జోనల్ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ అధ్యక్షుడు వారు నరసింహ యాదవ్ గారికి, అబ్జర్వర్స్కి వచ్చిన చంద్రశేఖర్ గారికి, శ్రీపతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, నేను పాదయాత్రలో చెప్పా, పాదయాత్ర తర్వాత కూడా చెప్పాను, అధికారికంగా ఏమైనా కార్యక్రమాలు చేయాలని వచ్చినప్పుడు ముందుగా ఉత్తమ కార్యకర్తల్ని, అదేవిధంగా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల అధ్యక్షులు కలిసిన తర్వాతనే కార్యక్రమాలు చేపడతానని ఆనాడు హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నారు.